నమస్తే, వెల్కమ్ టు భారతీస్ వరల్డ్. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మేము త్రికోటేశ్వర స్వామి అంటే కోటప్ప కొండకి మా కులదేవత రేణుకమ్మ దగ్గరికి వెళ్తున్నాము. ఎందుకంటే కార్తీక మాసం వస్తుంది కాబట్టి ఒకసారి వెళ్ళి దర్శించుకుందామని అక్కడికి బయలుదేరాము. మొత్తం స్వామివారికి అభిషేకానికి సంబంధించిన కాయలు అన్నీ తీసుకొని అన్నీ ఒక బ్యాగులో పెట్టేసుకొని రేణుకమ్మ తల్లికి ఒక బ్యాగులో, స్వామివారికి ఒక బ్యాగులో, అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని కన్ఫ్యూజన్ లేకుండా విడివిడి బ్యాగుల్లో పెట్టేశాను. ఇప్పుడు స్వామివారికి ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, కొబ్బరి బొండము, కొబ్బరికాయలు మొత్తం కలిపి మొత్తం ఒక బ్యాగ్లో పెట్టేశాను. కొబ్బరి బొండం కొంచెం బరువుగా ఉంటుంది కాబట్టి వేరేగా పెట్టేశాను. కానీ ఈరోజు కోటప్పకొండ వెళ్తున్నామని పారిజాతం పూలు చాలా తీసుకొచ్చానండి. కానీ మర్చిపోయాను వాటిని తీసుకెళ్ళడము. చాలా ఫీల్ అయ్యాను దానికి. చాలా ఏరుకొచ్చాను. చాలా కొంచెం బాధగా అనిపించింది. సగం దూరం వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది. సరే అందుకు దండలు ఉన్నాయిలే అని కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత అమ్మవారికి శారీ తీసుకున్నాను. మాకు కులదేవత ఉన్నారని రీసెంట్గానే తెలిసింది. అప్పటి నుంచి 3 నెలలకు ఒకసారి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని వస్తాము. కార్తీక మాసం వస్తుంది కాబట్టి రేణుకమ్మవారికి శారీ తాంబూలం ఇచ్చి వెళ్దామని ఇచ్చేసి అటు కోటప్పకొండ వెళ్దాం అనుకున్నాము. అమ్మవారి వరకు ఒక బ్యాగ్లో పెట్టేశాను. పసుపు కుంకుమ అన్నీ తీసుకొని అమ్మవారి వరకు అభిషేకాలు కోటప్పకొండలో 12 వరకే చేస్తారు. అందుకని చాలా హడావుడిగా ఉదయాన్నే బయలుదేరాము. నేనైతే కోటప్పకొండలో పూజ చేద్దామని టిఫిన్ చేయలేదు. అక్కడ దాకా వెళ్తున్నాం కదా, ఒత్తులు వెలిగించి వద్దామని. మేము బయలుదేరేసరికి 7:30 అట్లా అయింది. కానీ 2 చోట్లకి వెళ్ళాలి కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలని ముందుగానే అన్నీ సర్ది పెట్టుకున్నాను. దండలు అవన్నీ ఇద్దరికి, అమ్మవారికి స్వామివారికి ఇద్దరికి 2 దండలు తీసుకున్నాము. తేనె బాటిల్ ఇంట్లో తీసుకున్నాను. తేనె కొత్తదే, సగం తీసి ఉంచేసుకొని ఫుల్ బాటిల్ తీసుకెళ్తున్నాను. మొత్తం సర్ది పెట్టేసుకున్నాను. స్వామివారికి ఇప్పుడు దండలు తీయించాల్సిన అవసరం లేదు, కానీ మీకు చూపిద్దామని ఓపెన్ చేశాను. వాతావరణం కొంచెం చల్లగా ఉంది కాబట్టి ఫ్రెష్గా ఉన్నాయి దండలు. ఆ బిల్వపత్రాల కోసం వెళ్ళారు మా సారు, గుళ్ళో ఉంటాయని. మేము అంతలోకి రెడీ అవుతున్నాం, బయలుదేరాము. అమ్మవారి దగ్గరికి వెళ్ళాము. ఆడవాళ్ళని లోపలికి రానివ్వరు, చిన్నపిల్లల్ని రాణిస్తారు. వయసు అయిపోయిన వాళ్ళని 60+ వాళ్ళని రాణిస్తారు. మా బాబు మా వారు దండ వేశారు, అమ్మవారికి పూజ చేశారు. నేను శారీ తాంబూలం అన్నీ తీసి అక్కడ ఉన్న పెద్దమ్మకి ఇచ్చాను. ఆ అమ్మవారి ముందు కాయలు, పసుపు కుంకుమ అన్నీ స్వామివారికి ఇచ్చేశారు. అంత హ్యాపీగా జరిగింది మొత్తం. మా వారు టెంకాయ కొట్టేసి హారతి ఇచ్చేస్తారు. నేను బయట నుంచి వీడియో తీస్తున్నాను, లోపలికి వెళ్ళకూడదు కదా అని. ఇక్కడికి వచ్చి మళ్ళీ బయలుదేరేసరికి 9 అట్లా అయిపోయింది. అంత హడావుడి అయిపోయింది. కానీ పూజ మాత్రం ప్రశాంతంగా చేశాము, బయలుదేరటం లేట్ అయినా కానీ. మా వంతు సాయంగా అమ్మవారికి ఒక 5 కేజీల నూనె అట్లా తీసుకెళ్ళి ఇచ్చాము. మేము వెళ్ళింది శుక్రవారం రోజు. అమ్మవారు నేను కూడా చూడలేదు, లోపలికి వెళ్ళి వీడియోలో చూడడమే. లోపల అమ్మవారి సామాను అవన్నీ ఉంటాయి. కొలుపులు చేస్తారు 5 సంవత్సరాలకు ఒకసారి. ఫైనల్గా హారతి ఇచ్చేస్తున్నారు. హారతి ఇచ్చిన తర్వాత పిల్లలకి బొట్టు పెట్టేసి నాకు కొంచెం ఇచ్చారు, నేను పెట్టుకొని బయలుదేరాము. అక్కడ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్తున్నారు మమ్మల్ని కూడా కొలుపులు అన్నిటికీ అమ్మవారి సన్నిధిలో అమ్మవారి చేసే ప్రతి పనులు మమ్మల్ని కూడా కలుపుకోండి అని. మేము కలుస్తామని బయలుదేరాము. 11 అట్లా అయింది వెళ్ళేసరికి. చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అక్కడ కోటప్పకొండలో. చాలా ప్లేస్, మొత్తం పార్కు అవన్నీ ఉన్నాయి ఆడుకోవడానికి పిల్లలకి. మ్యూజియంస్ అవన్నీ ఉన్నాయి. వనభోజనాలకు కూడా హ్యాపీగా వెళ్ళొచ్చు.
పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. స్టార్టింగ్లోనే దక్షిణామూర్తి స్వామి ఉన్నారు. అభిషేకం చూసుకొని స్వామివారి తీర్థం తీసుకొని కిందకు వచ్చేసరికి 1 అట్లా అయింది. అక్కడ అందరూ ప్రశాంతంగా కూర్చొని పూజలు చేసుకుంటున్నారు. ఉదయం నుంచి నేను కూడా ఏం తీసుకోలేదు కాబట్టి 365 ఒత్తులు వెలిగిద్దామని మొత్తం తీసుకొచ్చుకున్నాను. అంతలో మా పిల్లలు ఈ వీడియోస్ అంతా క్యాప్చర్ చేస్తున్నారు. ఆ నంది చుట్టూ అందరు ప్రశాంతంగా చేసుకుంటున్నారు. చాలా ప్లేస్ ఉంది దీపారాధన చేసుకోవడానికి, ఇరికిరిగా కాకుండా చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. నేను కూర్చొని చక్కగా పిల్లలతో 365 ఒత్తులు వెలిగించుకున్నాను. అక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, అందుకని అక్కడికి వెళ్ళి భోజనం చేసేసి నలుగురము బయలుదేరాము. ఆ క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను. చూడండి ఎంత ప్రశాంతంగా చాలా సేపు చేసుకోవచ్చు, హడావుడి ఏం లేకుండా. అన్నదానం అదంతా జరుగుతుంది. ఉదయం నుంచి ఏం తీసుకోలేదు కాబట్టి తినేసాను. నాతో పాటు మా వాళ్ళు కూడా తినేశారు. నేను తింటా ఉంటే మా పిల్లలు కొంచెం వాళ్ళకి చేతనైన సాయం కొంచెం వాటర్ ఒక పెద్ద ఆవిడే పోస్తూ ఉంది. అందుకని మా పిల్లలు వెళ్ళి మొత్తం గ్లాసులు వాటర్ పోస్తున్నారు. మా సారు అన్నం వడ్డిస్తున్నారు. అందరూ తినడం అయిపోయిన తర్వాత బయలుదేరి ఇంటికి వచ్చేసాము. గుడికి తీసుకెళ్ళడానికని ఆ పువ్వులు, పారిజాతం పువ్వులు అన్నీ తీసుకొచ్చి పెట్టాను కాబట్టి సాయంత్రం శుక్రవారం ఉదయం పూట లలిత సహస్రనామం అయి చదవలేదు. అందుకని సాయంత్రం ప్రశాంతంగా కూర్చొని ఇంట్లో చదువుకున్నాను. కొంచెం రద్దీగానే ఉంది. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ని. ఇంటికి వచ్చేసిన తర్వాత పారిజాతం పూలతో చక్కగా లలిత సహస్రనామం చదువుకొని ఫైనల్గా ఈరోజు ముగించేశాను. ఆ వీడియోస్ చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ.